మన గురించి రాసి ఉన్నాడు. ఎఫెసు సంఘము ప్రేమలో కొదువై ఉండటం ద్వారానే ఆ మర్మము తనకు బయలుపరిచిన దానిని ఎఫెసీయులకు ఆ కార్యంని రాసి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీటన్నిటిని గురించి మనం పోయిన వారంలో ధ్యానించి ఉన్నాం. ఇప్పుడు తర్వాత దేవుని చిత్తమని గురించిన మర్మము, దేవుని చిత్తము ఏమై ఉన్నది, దేవుని చిత్తం ఏమిటి అని ఆ మర్మమని అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పుచున్నాడు. మొదటి అధ్యాయంలో 9వ వాక్యము 10వ వాక్యములో దేవుని చిత్తమని గురించిన మర్మము మాకు బయలుపరచబడి ఉన్నది అని చెప్పుచున్నాడు. చదవండి. ఎఫెసీయులకు మొదటి అధ్యాయము 9వ వాక్యము 10వ వాక్యం. ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఈ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఇంగ్లీష్లో Having made known unto us the mystery of his will, according to his good pleasure, which he hath purposed in himself, that in the dispensation of the fullness of times he might gather together in one all things in Christ, both which are in heaven and which are on earth, even in him. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని చిత్తముని గురించిన మర్మము, ఆయన యొక్క దయా సంకల్పముని బట్టి దేవుని చిత్తముని గురించిన మర్మము మాకు బయలుపరచబడి ఉన్నది. ఆ కార్యము ఇప్పుడు దేవుని యొక్క మహిమ నిమిత్తము ఆ చిత్తముని నెరవేర్చుటకు స్వతంత్రులుగా మార్చి ఉన్నారని చెప్పొచ్చున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరొకసారి కూడా 12వ వాక్యంని చదవండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున In whom also we have obtained an inheritance, being predestinated according to the purpose of him who worketh all things after the counsel of his own will, that we should be to the praise of his glory, who first trusted in Christ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని చిత్తముని గురించిన మర్మము మనలో నెరవేర్చబడి నిమిత్తము ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తు ఈ మర్మం ఏమిటంటే ఆయనలో దాగి ఉండి జీవించిన ఒక మర్మం. 9వ వాక్యములో చదువుతున్నప్పుడు పరలోకమునందున్నవే కానీ భూమి యందున్నవే కానీ సమస్తము క్రీస్తులో కట్టబడవలనని 9వ వాక్యాన్ని మరలా చదవండి. ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని Having made known unto us the mystery of his will, according to his good pleasure, which he hath purposed in himself, that in the dispensation of the fullness of times he might gather together in one all things in Christ, both which are in heaven and which are on earth, even in him. పరలోకమునందున్నవే గాని భూలోకమునందున్నవే గాని ఆయనలో క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలననేదే ఆ దేవుని యొక్క చిత్తము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క చిత్తముని గురించిన మర్మం ఏమిటంటే ఆయన మనస్సులో దాగి ఉన్న కార్యము పరలోకమునందున్నవే కానీ భూమి యందున్నవే కానీ
క్రీస్తులో ఏకముగా సమకూర్చబడాలి. అలా మనము ధ్యానించి చూసినట్లయితే పరలోకమునందున్నవి అని చెప్పినట్లయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు, దేవదూతలు. ఇంకా భూలోకములో ఉన్నవి అని చెప్పినట్లయితే మన మనుషులు, ఆదాము నుండి జన్మించబడిన వారు, అన్నీ సృష్టించబడిన ప్రతి జీవి, అన్నీ కూడా భూలోకములో ఉన్న సమస్తమును ఏ ఒక్క కార్యము కూడా కాకుండా లేదు. ప్రతి కార్యము పరలోక రాజ్యమునందున్నవే కానీ భూలోకమునందున్నవే కానీ అవన్నీ ఏకముగా క్రీస్తులో సమకూర్చబడాలి అనేదే దేవుని యొక్క నిత్యమైన ఉద్దేశం. క్రీస్తులో సమకూర్చబడటం అంటే పరలోకమునందున్నవి అని చెప్పినట్లయితే యేసు ప్రభు భూమిలో వచ్చి ఆయన మానవ రూపంలో వచ్చి ఆయన మరణించి పునరుద్ధానము చెంది ఆయన దేవుని కుమారుడిగా మార్చబడిన తర్వాత ఆయనలోనే పరిశుద్ధాత్మ దేవుడును ఆయనలోనే తండ్రిను సమకూర్చబడుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తండ్రిలో క్రీస్తును పరిశుద్ధాత్మను కాదు, క్రీస్తులో తండ్రియు క్రీస్తులో పరిశుద్ధాత్మ దేవుని ఆయన సమకూర్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోకమునందున్నవే కానీ భూలోకమునందున్నవే కానీ ఆయన సమకూర్చుచున్నారు. 1 యోహానులో మనము చదువుతున్నప్పుడు అక్కడ చదవండి, 5వ అధ్యాయము 7వ వాక్యం నుండి చదవండి. సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లను రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఇంగ్లీష్ చదవండి. For there are three that bear record in heaven, the Father, the Word, and the Holy Ghost, and these three are one. And there are three that bear witness in earth, the Spirit, and the water, and the blood, and these three agree in one. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోకమునందు సాక్ష్యమిచ్చుచున్న వారు ముగ్గురు. తెలుగులో మాట లేదు, ఇంగ్లీష్లో చదివినట్లయితే పరలోకమునందు సాక్ష్యమిచ్చుచున్న వారు ముగ్గురు, తండ్రియు మాటయు పరిశుద్ధాత్మ దేవునును. ఎందుకు అక్కడ మాట అని రాయబడి ఉన్నది అని చెప్పినట్లయితే ఆయన పరలోకమునందు వాక్యమై ఉండెను, దానికి తర్వాత ఆయన శరీరధారిగా భూమిలో వచ్చిన తర్వాత కుమారుడైన క్రీస్తులోనే తండ్రి అయిన దేవుని, కుమారుడైన క్రీస్తులోనే ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం ఇద్దరిని చూడగలుగుతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించి సరైన విధముగా ధ్యానించినట్లయితే దేవుని యొక్క చిత్తము యేసు ప్రభులో పరలోకమునందున్నవి భూలోకములో ఉన్నవన్నీ సమకూర్చబడాలి. ఆ చిత్తముని నెరవేర్చుటకే నాకు ఒక శరీరము సిద్ధపరచబడి ఉన్నది అని చెబుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోకమునందున్నవి భూమి అందున్నవి అన్నీ కూడా క్రీస్తులో ఏకముగా మార్చబడి నిమిత్తము తనకు ఒక శరీరము, నాకు ఒక శరీరం ఇవ్వబడి ఉన్నది అని ముందుగానే చెబుతున్నారు. హెబ్రేయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు అక్కడ ఇదిగో నాకు ఒక శరీరము నాకు ఇచ్చితివి, 10వ అధ్యాయము 7వ వాక్యమని చదవండి. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. Then said I, Lo, I come. In the volume of the book it is written of me to do thy will, O God. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీ చిత్తముని నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చుచున్నాను. ఆ గ్రంథపు చుట్టనందు నా గురించి రాయబడి ఉన్నది అని చెప్పుచున్నాడు. కీర్తనలు 40వ కీర్తన 7వ వాక్యం 8వ వాక్యమని చదవండి.
అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలోనున్నది. Then said I, Lo, I come. In the volume of the book it is written of me, I delight to do thy will, O my God. Yeah, thy law is within my heart. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గ్రంథపు చుట్టనందు నన్ను గురించి రాయబడి ఉన్నది, మీ చిత్తముని నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చుచున్నాను. ఏ చిత్తముని నెరవేర్చుటకు ఆయన భూమిలో వచ్చుచున్నారంటే, ఎఫెసీలో అపోస్తలుడైన పౌలుకు బయలుపరచబడి ఉన్న విధముగా పరలోకమునందున్నవే కానీ భూమి యందున్నవే కానీ అవి ఏకముగా సమకూర్చబడాలి అనే ఉద్దేశంతోనే ఆ చిత్తముని నెరవేర్చవలననే దేవుడు తన యొక్క కుమారుణ్ణి ఆయన భూమిలో పంపించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు యేసు ప్రభు భూమిలో వచ్చి ఆయన ముగ్గురిని ఏకముగా సమకూర్చాలి? యేసు ప్రభు ఆయన భూమిలో పరలోకమునందున్నవి ఏకముగా సమకూర్చబడవలను అనే ఆ యొక్క చిత్తము ఎందుకు నెరవేర్చబడాలి అని మనము ధ్యానించి చూసినట్లయితే, మనుషుల యొక్క పాపము ద్వారానే ఈ విడిపోవటం అనేది జరిగింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషుల యొక్క పాపము ద్వారా వారు ఏకత్వం పొందిన త్రిత్వ దేవుళ్ళుగా ఉన్నవారు, ఏకముగా ఉన్నవారు, వారు కాలమునకు తగిన విధముగా విడివిడిగా వారు క్రియ చేయవలసిన అవసరం వచ్చి ఉన్నది. తండ్రి అయిన దేవుడుగా పాత నిబంధన కాలములో, కుమారుడైన దేవుడుగా ఆయన మధ్యకాలములో, పరిశుద్ధాత్మ దేవుడిగా ఆయన కృపాకాలములోనూ విడివిడిగా వారు క్రియ చేయవలసిన అవసరం వచ్చి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు శరీరధారిగా కొంతకాలము, తండ్రి అయిన దేవుడుగా ఆయన ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా ఆయన తన యొక్క మనస్సుని బయలుపరిచి తండ్రి అయిన దేవుడుగా కొన్ని కాలము ఆయన జరిగించి ఉన్నారు. దానికి తర్వాత పరిశుద్ధాత్మ దేవుడుగా హృదయములలో క్రియ చేయించిన దేవుడుగా, పరిశుద్ధాత్మ దేవుడుగా కొంతకాలం క్రియ చేసి ఉన్నారు. ఈ ఏకత్వం అనేది యేసు ప్రభు యొక్క రాకడలో ఆయన ద్వారానే జరిపించబడి నిమిత్తము ఈ దేవుని చిత్తముని నెరవేర్చుటకే యేసు ప్రభుని భూమిలో పంపించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోకమునందున్నవే కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన తన యొక్క రాకడలో వచ్చుచున్నారో అప్పుడు ఏకముగా ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులను వారు ఏకముగా సంఘము ద్వారా మారుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంతవరకు యేసు ప్రభు యొక్క రాకడని గురించి తండ్రికి తెలిసిన కార్యము కుమారుడికి తెలియదు. తండ్రికి తెలిసిన కార్యము పరిశుద్ధాత్మ దేవునికి తెలియదు. వారికి వారే తండ్రి అయిన దేవుడు వారికి తన యొక్క కార్యములని ఆయన బయలుపరచడం లేదు. అనగా ఆ యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అనే అనుభవము అది విడివిడిగా ఉన్న అనుభవముగా ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఉదాహరణముగా మన యొక్క ప్రాణ ఆత్మ శరీరము, మనం ప్రాణాత్మ శరీరం గలవారము. మన యొక్క ప్రాణ ఆత్మ శరీరము అవి ప్రాణముతో ఏకముగా ఉంటేనే మన యొక్క మనస్సులో ఆలోచించుచున్న కార్యము అది హృదయమునకు తెలుస్తుంది. మన యొక్క మనస్సులో మనము నిర్ణయించుకొనుచున్న కార్యములు మన యొక్క శరీరమునకు అది చెప్పబడుచున్నది. ఒకవేళ మన మనస్సు మన యొక్క మనస్సులో ఆలోచించుచున్న కార్యములు శరీరమునకు వచ్చి చనిపోయిన తర్వాత తెలియదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఉదాహరణముగా చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి యొక్క ఆత్మ పరదీసుగో పాతాళమునకు వెళ్ళుచున్నది. ఆ పరదీసులోనో
పాతాళములోనో వారు అనుభవించుచున్న సంతోషమో లేకపోతే వారు అనుభవించుచున్న వేదనో భూమిలో ఉన్న శరీరమునకు తెలియదు. భూమిలో ఉన్న శరీరం యొద్దకు రాదు. అది విడిగా ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విధముగానే కుమారుడైన యేసు ప్రభు ద్వారా పరలోకమునందున్నవి ఏకముగా ఎలా మార్చబడుతున్నదంటే, ఈ విధముగా ప్రత్యేకముగా వారి వారి యొక్క తండ్రి యొక్క మనస్సుని బట్టి క్రియ చేయ నిమిత్తము యేసు ప్రభు ఇటువంటి ఒక దేవుని చిత్తమని చేయుటకు ఆయన తన్ను సమర్పించుకొని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ సమర్పణ ఏమిటంటే, యేసు ప్రభు తండ్రి యొద్ద నుండి తాను విడిపోయి రాకపోతే భూమిలో ఉన్నవి ఏది సమకూర్చబడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరలా చెబుతున్నాను, దేవుని చిత్తము భూలోకములో ఉన్నవన్నీ సమకూర్చబడాలి. ఆ సమకూర్చబడటము జరగాలంటే యేసు ప్రభు తండ్రిని విడిచి తాను ఈ భూమిలోకి రావాలి. ఆ విడిపోవటము జరగాలి. ఆ చిత్తము నెరవేరుస్తేనే భూలోకములో ఉన్నవన్నీ క్రీస్తులో ఏకముగా మార్చబడుచున్నది. ఏకముగా మార్చబడినప్పుడు పరలోకమునందున్నవి కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడును యేసు ప్రభు యొక్క రాకడలో ఏకముగా మారుచున్నారు. దానికి తర్వాత వారు విడివిడిగా ఉండరు. దానికి తర్వాత తండ్రికి తెలిసిన కార్యములు కుమారుడికి తెలియకుండా ఉండదు, పరిశుద్ధాత్మదేవుడికి తెలియకుండా ఉండదు. వారు ముగ్గురును ఏకీభవించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే పరలోకమునందున్నవే కానీ భూలోకమునందున్నవే కానీ క్రీస్తులో సమకూర్చబడవలననేదే ఆ దేవుని యొక్క దయా సంకల్పం. అదే దేవుని యొక్క చిత్తము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ దయా సంకల్పం అని చెప్పినట్లయితే మన మీద ఉన్న ప్రేమని బట్టి, మన మీద ఉన్న కనికరము, దయా, దాక్షిణ్యములని బట్టి యేసు ప్రభు ద్వారా మనల్ని సమకూర్చి దానికి తర్వాత వారు ఏకీభవించుటకు అది తండ్రి యొక్క చిత్తమై ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలుకి ఎఫెసీయులకు రాయించినప్పుడు ఈ మర్మముని గురించి తెలియపరుచుచున్నాడు. ఇది ఇంతకు దీనిని గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా మరలా చెప్పుచున్నాడు. ఈ చిత్తమని గురించిన మర్మము ముందుగానే నేను రాసి ఉన్నాను అని చెప్పుచున్నాడు. 3వ అధ్యాయము 3వ వాక్యము నుండి చదవండి. చదవండి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చినవి. ఏలి అనగా ఎడ్ల ఎక్కుయు మేకల ఎక్కుయు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనం వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మనకు సంక్షేపముగా వ్రాసి తిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలంలో యందు మనుషులకు తెలియపరచబడలేదు. If ye have heard of the dispensation of the grace of God, which is given me to you word, how that by revelation he made known unto me the mystery, as I wrote afore in few words, whereby when ye read, ye may understand my knowledge in the mystery of Christ, which in the other ages was not made known unto the sons of men, as it is now revealed unto his holy apostles and prophets by the Spirit. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మర్మము ఈ కృపాకాలములో బయలుపరచబడి ఉన్నది. యేసుప్రభు ఎందు నిమిత్తము వచ్చి ఉన్నారని ఆ దేవుని చిత్తం అనేది కృపాకాలములోనే ఆ దేవుని చిత్తం ఏమిటో, దేవుని యొక్క మనస్సులో ఉన్న దాగి ఉన్న మర్మం ఏమిటో వాటిని అపోస్తలుకును ప్రవక్తలకును ఇప్పుడు
దేవుడు బయలుపరిచి ఉన్నారు. పూర్వములో ఉన్న మనుషులకు అవి తెలియదు అని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మర్మముని గురించి చెప్పుచున్నాడు. ఎందుకు యేసు ప్రభు భూమిలో దేవుని చిత్తమని చేయుటకు రావాలి? దేవుని చిత్తం అంటే మనం అనుకొనుచున్న ప్రకారముగా పాపుల్ని రక్షించుట, మనం ఇంతకుముందు ధ్యానించిన ప్రకారముగా సంఘము కొరకు రావటము, అవన్నీ దేవుని చిత్తము. అందులో విశేషముగా దేవుని యొక్క చిత్తం ఏమిటంటే భూలోకములో ఉన్నవన్నీ కూడా క్రీస్తులో సమకూర్చబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యములో ఉన్న అనుభవం ఏమిటంటే మనము ఆయన మనతో నివాసము చేయించినప్పుడు ఎలా నివాసము చేయించున్నారంటే క్రీస్తు విడిగా కాకుండా మనము ఆయనలో నివసించి వారు మనము ఆయనలోను, ఆయన మనలోను, మనము ఆయనలోను నివాసము చేయుచున్నాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వాక్యంని చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురమండును. వారైన ప్రజల యందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల్లో ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. And I heard a great voice out of heaven saying, Behold, the tabernacle of God is with men, and he will dwell with them, and they shall be his people, and God himself shall be with them, and be their God, and God shall wipe away all tears from their eyes, and there shall be no more death, neither sorrow nor crying, neither shall there be any more pain, for the former things are passed away. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోహాను సువార్తలో కూడా యేసు ప్రభు ఆయన నేను మీలోను ఆయన మనలోను మనము ఇద్దరును ఏకముగా కలిసి నివాసం చేయదమని యోహాను సువార్తలో కూడా యేసు ప్రభు చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దేవుని చిత్తమని గురించిన మర్మము అని చెప్పినట్లయితే ఆ చిత్తం ఏమిటంటే మనము భూమిలో ఉన్న మనము క్రీస్తులో ఏకముగా మారినప్పుడు పరలోకమునందున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడును ఏకముగా మారి వారు మనలోను మనము వారిలోను మనము ఏకముగా కలిసి నివాసము చేయుచున్నదే పరలోక రాజ్యం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యములో యుగాయుగములు ఆయనతో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునితో కూడా మనమును ఏకముగా విడివిడిగా కాదు ఏకముగా కలిసి ఆయనలో ఉండి జీవించుటయే మన యొక్క జీవితము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం అనుకోవచ్చు ఇంత గొప్ప లోకము ఇన్ని కోట్ల మంది జనులు ఆయనలో ఎలా నివాసము చేయగలరు? మన దేవుడు ఆకాశములు పట్టజాలనంత దేవుడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునిలోనే నివాసము చేయించిన ఒక అనుభవం ఉన్నది. మన దేవుని గురించి మనం తక్కువగా దేవుని యొక్క ఆయన యొక్క విస్తరణ ఆయన యొక్క రూపము వాటిని గురించి మనము తక్కువగా ఎంచుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భూమి మన నివాసము చేయించిన భూమి వచ్చి చాలా చిన్నది. దేవునితో పోల్చి చూసినట్లయితే ఆకాశములు పట్టజాలనంత దేవుడు ఆయన, కానీ ఆయన ఎదుట భూమి వచ్చి ఒక ఇసుక వంటిది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఆయనలో మనలో ఆయనను నివాసము చేయించిన ఒక అనుభవముని క్రీస్తు ద్వారా ఆయన మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ చిత్తముని గురించిన ఒక గ్రహింపు, దేవుని చిత్తముని గురించిన గ్రహింపుని మనకు కలుగ చేయవలనని కొన్ని వాక్యముల్లో అపోస్తలుడైన పౌలు వేడుకొనుచున్నాడు. ఈ చిత్తముని గురించే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
9వ వాక్యంలో చదివినప్పుడు చదవండి. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేచనమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించేవారుని ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా For this cause we also, since the day we heard it, do not cease to pray for you and to desire that ye might be filled with the knowledge of his will in all wisdom and spiritual understanding. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపొస్తలుడైన పౌలు కొలసీయుల కొరకు ప్రార్థించుచున్నాడు. ఆ విషయము కూడా దేవుని చిత్తముని గురించిన జ్ఞానముని తెలుసుకొనవలనని ప్రార్థించుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్కడ కూడా సమస్తము క్రీస్తుకు లోబడి ఉండవలనని, సమస్తము దేవునికి లోబడి ఉండవలనని అక్కడను సృష్టించబడినది. చదవండి. ఇదే కొలసీయులకు రాసిన పత్రిక 16వ వాక్యంని చదవండి. 1వ అధ్యాయము 16వ వాక్యం. ఏలయనగా ఆకాశమందున్నవియో భూమి అందున్నవియో దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును For by him were all things created that are in heaven and that are in earth, visible and invisible, whether they be thrones or dominions or principalities or powers, all things were created by him and for him. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ముందుగా సర్వమును క్రీస్తు ద్వారానే, క్రీస్తు నిమిత్తమే, క్రీస్తు కొరకే సృష్టించబడి ఉన్నది. కానీ అవి ఆ అనుభవం వచ్చి మార్చబడి ఉన్నది. అది అంధకారము ద్వారా, పాపము ద్వారా, పలు విధములైన అక్రమముల ద్వారా ఆ క్రీస్తులో సృష్టించబడి క్రీస్తు కొరకు సృష్టించబడి ఉన్నదని ఆ కార్యము అక్కడ అది లేకుండా పోయి ఉన్నది. చదవండి. 17వ వాక్యంని కూడా చదివినట్లయితే చదవండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారపోతుడు, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు and he is before all things and by him all things consist. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయనే సర్వమునకు మునుపటి వారు, ఆయనలోనే సమస్తము నిలిచి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యమని బట్టి చూసినట్లయితే కొలసీలకు కూడా ఆ గ్రహింపు రావాలి. క్రీస్తులోనే అన్నీ సృష్టించబడి ఉన్నది, క్రీస్తు నిమిత్తమే అన్నీ సృష్టించబడి ఉన్నది, సమస్తము క్రీస్తులో రావాలను అనే చిత్తముని గురించిన గ్రహింపు రావాలనని కొలసీలని గురించి కూడా వేడుకొనొచ్చున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క సొంతముగా, మన యొక్క వ్యక్తిగతమైన మనుషులమని అనుకొనకుండా క్రీస్తులో రావాలను, క్రీస్తులో దాగి ఉండవలను, మనము ఆయనలో దాగి ఉండవలను, ఆయనతో ఏకముగా రావాలను, ఆ చిత్తము నిశ్చయముగా మనకు బయలుపరచబడాలి అని ప్రార్థించుచున్నాడు. ఎఫెసీల్లో కూడా మరొక స్థలంలో కూడా ఇలా అపొస్తలుడైన పౌలు వేడుకొనుచున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యముని చదవండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. Wherefore be not unwise, but understanding what the will of the Lord is. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు అవివేకులు కాకుండా దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకొనుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దేవుని చిత్తముని గురించి ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నుండి మనం చదువుతున్నప్పుడు మీరు విభజనలు కలిగి మీరు విడిపోతున్న వారుగా కాకుండా చదవండి. 4వ వాక్యమని చదవండి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ బూతులైనను పోకిరి మాటలైనను సరసూక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను.
But fornication and all uncleanliness or covetousness, let it not be once named among you as becometh saints, neither filthiness, nor foolish talking, nor jesting, which are not convenient, but rather giving of thanks. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ 5వ అధ్యాయంలో మనము ప్రారంభంలో నుండి చదివి చూసినట్లయితే వారు విడిపోవచ్చు, వ్యత్యాసముగా పాపముతో అక్రమములతో నుండి వేరే వేరే మనుషులుగా జీవించకుండా ఏకముగా కృతజ్ఞతా స్తోత్రములతో ఏకముగా జీవించవలనని వారి యొక్క విషయంలో కూడా వేడుకొనుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దాని గురించే దేవుని యొక్క చిత్తమని గ్రహించుచున్న జ్ఞానం గలవారై మార్చబడవలను అని వారిని కూడా వేడుకొనుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా అనేక స్థలముల్లో దేవుని చిత్తమని గురించి తెలుసుకునవలనని అనేక స్థలముల్లో తాను వేడుకొనుచున్నాడు. మేలు చేయుచున్న విషయంలో అక్కడ మేలు చేయుడి, అక్కడ ఇతరులకి మేలు చేయుడి అని అక్కడ చెప్పుచున్నాడు. ఏకముగా జీవించుటకు మేలు చేయుడి అని చెప్పుచున్నాడు. పేతురు రాసిన పత్రికలో కూడా మేలు చేయుచున్న విషయంలో గురించి చెప్పినప్పుడు అదే దేవుని చిత్తమై ఉన్నదని చెప్పుచున్నాడు. చదవండి, 1 పేతురు 2వ అధ్యాయము 15వ వాక్యముని చదవండి. ఏలియనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గల వారి అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము. For so is the will of God, that with well doing ye may put to silence the ignorance of foolish men. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషుల్ని విభజించి లేకపోతే మనుషుల్ని తొలగించి వారిని లేకుండా చేసి మనుషుల్ని అసమాధానం గలవారుగా చేయటం కంటే మేలు చేసి అజ్ఞానముగా అవివేకముగా నడుచుకొనుచున్న వారిని అణుచివేయటము దేవుని చిత్తం అంటున్నాడు. ఇలా దేవుని చిత్తమని గురించిన కార్యములన్నిటినీ మనం గ్రహించి చూసినట్లయితే భూమిలో ఉన్నవన్నిటినీ ఏకముగా మార్చవలను అనేదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇది ఏ విధముగా ఏకముగా మారుస్తున్నదంటే మనుషుల యొక్క ప్రేమని బట్టి భూమిలో ఉన్న సమస్త జీవులను ఏకముగా మారుచున్నది. ఈ కార్యం వచ్చి 1000 ఏళ్ల పరిపాలనలో దీనిని చేయవలనని దేవుడు కోరుచున్నారు. 1000 ఏళ్ల పరిపాలనలో మనందరికీ తెలిసిన విధముగా భూమిలో ఉన్న జనులు, జీవులు, సమస్త విధములైన అడవి జంతువులు, క్రూర మృగములు అన్నీ కూడా ఏకముగా కలిసి జీవించుచున్న ఒక రాజ్యమే 1000 ఏళ్ల పరిపాలన. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ ఏకత్వము యేసు ప్రభు ద్వారానే కలుగుతున్నది. ఆ ఏకత్వంలో మనం ఇప్పుడు మన యొక్క జీవితంలో పరిశుద్ధాత్మిక అభిషేకము ద్వారా మనము ప్రేమ కలిగి ఒకరిని ఎడల ఒకరు ప్రేమతో జీవించుచున్నప్పుడు మనం 1000 ఏళ్ల పరిపాలనలో అందరూ ఏకముగా కలిసి జీవించుచున్న ఒక ధన్యత ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మనకు ఇవ్వబడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దేవుని చిత్తముని గురించిన మర్మములో మనము ఏకముగా జీవించవలననేదే దేవుని మనస్సులో ఉన్న ఒక దయా సంకల్పము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువలననే అది కూడా యేసుక్రీస్తు ద్వారా, యేసు ప్రభు ద్వారానే భూమిలో ఉన్నవన్నీ సమకూర్చబడవలను, పరలోకములో ఉన్నవన్నీ సమకూర్చబడవలను అనేదే దేవుని యొక్క దయా సంకల్పము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఆయన సమస్తమని సృష్టించుటకు కారణము పరలోకమునకును భూమికును విరోధము కలిగించుటకు కాదు. సమస్తమని సృష్టించుటకు కారణమే విరోధములు కలిగించి జీవించుటకు కాదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చెప్పవాలంటే యేసు ప్రభు ద్వారా కలుగుతున్న ఏకత్వములో మరొక విశేషమైన కార్యం ఏమిటంటే పాతాళములో ఉన్నవారు కూడా, పాతాళములో లేకపోతే నరకములో
పడద్రోయబడుచున్న వారు కూడా విరోధమైన వారుగా ఉండరు. యేసు ప్రభుకి వారు విరోధమైన వారుగా ఉండరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పాతాళములో ఉన్నవారు సాతానుడైనను పాతాళములో ఉన్న మనుషులైనను యేసు ప్రభుకు విరోధముగా ఉండకుండా ఉండుటకే ఆయన పాతాళమని జయించి ఉన్నారు. పాతాళమని ఎలా జయించి ఉన్నారంటే వారితో యుద్ధము చేసి కాదు. చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో 19వ వాక్యం నుండి చదవండి. మొదటి పేతురు 3వ అధ్యాయము 19వ వాక్యం నుండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇంగ్లీష్లో By which also he went and preached unto the spirits in prison, which sometime were disobedient, when once the long suffering of God waited in the days of Noah, while the ark was preparing, wherein few, that is 8 souls, was saved by water. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పాతాళమునకు వెళ్ళి ఆయన ప్రసంగించి ఉన్నారు. అవిధేయులైన ఆత్మల యొద్దకు వెళ్ళి, అవిధేయులైన ఆత్మల యొద్దకు వెళ్ళి ఏమని ప్రకటించి ఉంటారు? వారు అవిధేయులు, నోవాహు కాలంలో లోబడని వారు, అవిధేయులుగా ఉండి మరణించి ఉన్నారు. వారు పాతాళములో ఉన్నారు. వారు వచ్చి పరదీసులో లేరు. పరదీసులో ఉన్నవారిని దేవుడు చెరలో ఉన్నవారిని విడిపించి 3వ ఆకాశం వరకు తీసుకుని వెళ్ళిపోయి ఉన్నారనేది మనకు కొంతమందికి తెలిసి ఉండవచ్చు. పరదీసులో, భూమిలో అంటే పరిశుద్ధులైన ఆత్మలు, పరిశుద్ధులు వారి యొక్క ఆత్మలు పరదీసులో ఉన్నది, కానీ అది సాతాను యొక్క కంట్రోల్లో ఉంది. అప్పుడు యేసు ప్రభు తన యొక్క మరణము ద్వారా ఆ పరదీసును విడిపించి భూమిలో నుండి 3వ ఆకాశం వరకు దానిని తీసుకొని పోయి ఉన్నారు. దాని గురించి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆ కార్యము కాదు, ఇక్కడ అవిధేయులైన ఆత్మల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు ప్రకటించి ఉన్నారు. అవిధేయులు వారు వచ్చి పాతాళములో ఉంటారు. వారు విడుదల పొందుతారా పాతాళము నుంచి? అవిధేయులైన వారు చనిపోయారు, పాతాళములో ఉన్నారు. పాతాళములో ఉన్నవారు యేసు ప్రభు వెళ్ళి ప్రసంగం చేస్తే విడుదల పొందుతారా? పొందుతారా? యేసు ప్రభు వెళ్ళి ప్రకటించినంత మాత్రం వారికి విడుదల కలగదు. అక్కడ యేసు ప్రభు యొక్క ప్రసంగము, యేసు ప్రభు ప్రకటించిన కార్యం ఏమిటంటే పాతాళములో కూడా ఆయనే అధికారిగా ఉందరు. వారు ఇప్పుడు యేసు ప్రభు యొక్క ఆ ప్రసంగముని విని వారు యేసు ప్రభుకు విరోధులుగా కాదు, అంతవరకు చనిపోయి వేదనని అనుభవించిన అపవాది యొక్క ఆధిక్యములో, అపవాది యొక్క కంట్రోల్లో ఉన్నారని దుఃఖంతో ఉండి ఉంటారు. ఒకవేళ పాతాళములోనే ఉన్నా యేసు ప్రభు యొక్క కంట్రోల్లోనే ఉన్నాం. సాతానుడు కూడా పడిపోయిన దేవదూతలు కూడా వారు దేవుని యొక్క యేసు ప్రభు తమను సృష్టించిన దేవుని యొక్క ఆధిక్యములో వచ్చి ఉన్నామని విరోధముగా కాకుండా పాతాళములో ఉండినను నరకములో ఉండినను వారు యేసు ప్రభుకు విరోధులుగా కాదు, సమాధానపడి జయం పొంది ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సమాధానం కలగటం అని చెప్పినట్లయితే వారు మేము పొందుతున్న ఈ శిక్ష న్యాయమైనదే, మేము అనుభవించుచున్న ఈ పాతాళము నరకము న్యాయమైనదే అని అంగీకరించి ఒప్పుకొని క్రీస్తుతో దేవునితో సమాధానము కలిగి ఆ వేదనని అనుభవించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు భూలోకములో పరలోకమునందున్నవే కానీ భూలోకమునందున్నవే కానీ సమస్తముని తనలో ఆయనతో కూడా సమకూర్చవలననేదే దేవుని యొక్క దయా సంకల్పము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని యేసు ప్రభు భూమిలో వచ్చి ఆ కార్యముని నెరవేర్చాలి.
యేసు ప్రభు తాను భూమిలో వచ్చి మరణించి పాతాళమునకు వెళ్ళకపోతే పరలోకములో నుండి పాతాళములో ఉన్న వారితో తాను సమాధాన పడలేరు. పరలోకములో ఉండి పాతాళములో వారు పొందిన శిక్ష న్యాయమైనదే అని చెప్పటానికి యేసు ప్రభు భూమిలో వచ్చి తన యొక్క శరీరంలో జీవించి చూపించాలి. యేసు ప్రభు భూమిలో వచ్చి తాను మనుష్య కుమారుడుగా వచ్చి తాను జీవించి శ్రమలు అనుభవించి కొట్టబడి ఆ మనుషులు సాధారణమైన మనుషుల్లాగానే అన్ని విధములైన శోధనలు, అన్ని విధములైన ఆశలు అన్నిటినీ తన యొక్క జీవితంలో తన యొక్క శరీరంలో తాను జయించి మనుషులు పాతాళములో అనుభవించుచున్న శిక్ష న్యాయమైనదే అని వారు ఒప్పుకొనుచున్న విధముగా యేసు ప్రభు దేవుని చిత్త ప్రకారముగా భూమిలో రావాలి. అదే యేసు ప్రభు యొక్క దేవుని యొక్క దయా సంకల్పము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పుడే భూలోకములో ఉన్న కొన్ని వదిలేసి కూడా కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యములో చదువుతున్నప్పుడు పరలోకములో ఉన్నవన్నీ భూలోకములో ఉన్నవన్నీ ఏది వదిలేసి కూడా కాదు. పడిపోయిన దూతలైనను, పడిపోయిన మనుషులైనను, నిలబడి ఉన్న దూతలైనను, పరలోకమునందున్న తండ్రి అయినను, పరలోకమునందున్న పరిశుద్ధాత్మదేవుడు దూతలు అందరూ క్రీస్తులో సమకూర్చబడాలి. అందరూ క్రీస్తు యొక్క అధికారములో రావలను అనేదే తండ్రి యొక్క దయా సంకల్పము. సమస్త విధమైన అధికారమని క్రీస్తుకు, యేసు ప్రభుకి ఆయన అనుగ్రహించి ఉన్నారు. అదే దేవుని యొక్క నిత్యమైన ఒక ఉద్దేశము. ఆయనలో మనము సమకూడి రావటమే దేవుని యొక్క ఉద్దేశము. ఆయనలో మనము సమకూడి వచ్చినప్పుడు అనేక ఆశీర్వాదములని పొందుతున్నాం. ఆయనలో క్రీస్తులో పరలోకమునందున్నవే కానీ భూలోకమునందున్నవే కానీ సమకూర్చబడవలననేదే ఆయన యొక్క దయా సంకల్పము. ఇలా సమకూడి వచ్చినప్పుడు మన యొక్క జీవితంలో అనేక ఆశీర్వాదములని మనం పొందుతున్నాం. దేవునికి చిత్తమైతే మనం ఆ ఆశీర్వాదములని గురించి వచ్చే వారములో మనం ధ్యానించవచ్చు. అందరిని కూడా కన్నులు మూసుకొనుదాము. మనము ఈ విధముగా క్రీస్తులో సమకూర్చబడటం అనేది పరిశుద్ధాత్మిక అభిషేకము ద్వారానే సమకూర్చబడుతున్నాం. యేసు ప్రభువు అందుకే ఆ వాగ్దానములను ఇచ్చుచున్నప్పుడు నేను సర్వ శరీరుల మీద నా ఆత్మని కుమ్మరించదును. భూమిలో క్రైస్తవుల మీద మాత్రమే కాదు, లేకపోతే హిందువులకో లేకపోతే పెంతెకోస్తే వాళ్ళకు మాత్రమే కాదు, హిందువులైనా ముస్లిమ్స్ అయినా దేవుడే లేరని నమ్మేవాళ్ళైనా ఎటువంటి వారైనా సరే వారి మీద కూడా తన యొక్క ఆత్మని కుమ్మరించవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే నేను సర్వ శరీరుల మీద నా ఆత్మని కుమ్మరించుదును. క్రైస్తవులైన వారి మీద మాత్రమే కాదు. ఈ వాగ్దానము క్రైస్తవులకు మాత్రమే చెందిన వాగ్దానము కాదు, అది సర్వ శరీరులకు చెందిన వాగ్దానం. ఆ వాగ్దానము ద్వారానే అందరినీ క్రీస్తులో సమకూర్చుతున్నారు. నిశ్చయముగా మన మీద కూడా ఆత్మ కుమ్మరించబడాలి. పరిశుద్ధాత్మిక అభిషేకము ఏదో క్రైస్తవుల మీద మాత్రమే కుమ్మరించబడిన అభిషేకం కాదు. పరిశుద్ధాత్మిక అభిషేకం అనేది సమస్త జనులని, సమస్త జీవులని కూడా క్రీస్తులో ఏకముగా మార్చడానికి కుమ్మరించబడుతున్న అభిషేకం. ఆ అభిషేకంని మనము మన యొక్క జీవితంలో పొందుకున్నట్టుగా సమర్పించుకున్నదము. ఆ అభిషేకం మనల్ని క్రీస్తులో సమకూర్చాలి.